ఓం శ్రీ దత్తసాయినే నమః. శ్రీ గురుభ్యో నమః. జ్ఞాన భక్తి హఠయోగముల గురించి తెలుసుకుంటున్నాం. జ్ఞానయోగం అనగా నేను ఎవరు అని ఎరుకపరుచుకునటమే జ్ఞానయోగంగా చెప్పబడుతున్నది. భక్తి యోగం అనగా 8 బంధములను గౌరవించటం అనగా తల్లిదండ్రి బంధము, గురు బంధము, దైవీ బంధము, తోడు బంధము. తోడు బంధం అనగా భార్యకు భర్త, భర్తకు భార్య యొక్క బంధము. హృదయ బంధము, సముద్రుని బంధము, సూర్యుని బంధము, వృక్షజాతి బంధములుగా చెప్పబడుతున్నది. 8 బంధములను కృతజ్ఞత, వినయము, దానుగుణము కలిగి ఉండటమే యొక్క విశేషముగా చెప్పబడుతున్నది. ఇకపోతే హఠయోగం అనగా అష్టాంగ యోగములు అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితులుగా చెప్పబడుతున్నది. ఈ 8 అష్టాంగ యోగములుగా చెప్పబడుతున్నది. ఈ మొత్తము కలిపి జ్ఞాన భక్తి హఠయోగములు అన్యూను కలిపి శ్రద్ధాపూర్వకంగా విచారణ సాధనాపూర్వకంగా మనము ఎరుకపరుచుకున్నచో జీవన్ముక్తికి సోపానం కలుగుతున్నది. జీవిముక్తిని పొందుతున్నాడు, మోక్ష మార్గమున ప్రవేశించుతున్నాడు. అది జీవన్ముక్తి యొక్క సోపానముగా చెప్పబడుతున్నది. 3 ఏకాదశి పర్వదిన సందర్భముగా శ్రీ దత్తసాయి యోగ సాధన సత్సంగం అందరికీ శుభాశీస్సులు.